నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం నేను వెంకట్ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు రోజు రోజుకు వెనక్కి వెళ్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజల వద్ద మార్పులు కొట్టేందుకు ప్రయత్నిస్తున్న రాజకీయ పార్టీల నాయకులు ఏలూరు రోడ్ షోలో కాంగ్రెస్ పార్టీని విమర్శించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జంగారెడ్డి మండలం గొరవాయిగూడెంలో ఆత్మహత్య చేసుకున్న వివాహిత మృతి భర్త వేధింపులే కారణమంటున్న బంధువులు జంగారెడ్డి పట్టణంలో ఉన్న ఓ ప్రైవేటు వైద్యశాలలో వైద్యానికి వచ్చి 5 నెలల పసికందు మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. జీలిగిమిల్లి గ్రామానికి చెందిన కటారి కుమారి తానేశుల 5 నెలల బాబు అనారోగ్యం చేయడంతో పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే అక్కడ వైద్యులు వైద్యం అందించక ముందే సిబ్బంది వైద్య పరీక్షలు చేశారు. రక్త పరీక్ష కోసం రక్తం తీసేందుకు ప్రయత్నిస్తుండగా ఆ పసికందు అధికంగా ఏడ్చి ఊపిరాడక మృతి చెందినట్లు పసికందు తల్లి అమ్మమ్మ సిటీ న్యూస్ కు తెలిపారు. తన మొదటి కాన్పులో పుట్టిన కుమార్తె ఇప్పుడు రెండో కాన్పులో పుట్టిన కుమారుడు కూడా మృతి చెందడంతో ఆ తల్లి రోదన పలువురిని కంటతడి పెట్టించింది. కంప్యూటర్ ఉపాధ్యాయులు చేస్తున్న దీక్షలు ఆదివారంతో 32వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జంగారెడ్డి పట్టణంలోని శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో చేయని పూజా కార్యక్రమాన్ని చేయనున్నారు. 12 జీవనదుల జలాలు తీసుకువచ్చి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు జరిపిస్తారు. కార్తీక మాసంలో జరగబోయే ఈ పూజా కార్యక్రమానికి పుష్కరిణి అనే నామకరణం చేశారు. ఈ విషయాన్ని ఆలయ చైర్మన్ వందనపు సాయి బలపద్మ ఈవో పెన్మస్ విశ్వనాథరాజులు సిటీ న్యూస్ కు తెలిపారు. భారతదేశంలో ఏకైక బ్రహ్మ దేవాలయం రాజస్థాన్లో ఉన్న పుష్కర ప్రాంతంలో ఉన్న పుష్కరిణి నది నుండి జలాలు సేకరిస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ వి త్రినాథరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వీఆర్ఓ పోస్టుల భర్తీకి మార్గం సుగమం కానుంది. నవంబర్ నెలాఖరులోగా పోస్టుల భర్తీని పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి అధికారులకు సూచించారు. వీఆర్ఓ పోస్టుకు ఇంటర్మీడియట్ విద్యార్హతగాను, వీఆర్ఏ పోస్టుకు కనీస విద్యార్హత 10వ తరగతిగాను నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1172 వీఆర్ఓ పోస్టులు, 6063 వీఆర్ఏ పోస్టులు ప్రభుత్వం భర్తీ చేయనుంది. జంగారెడ్డి పట్టణానికి చెందిన జోసన స్వచ్ఛంద సంస్థ సభ్యులు నిత్యం ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ ప్రతి ఒక్కరి హృదయాలలో సేవ చేయాలనే భావన కల్పిస్తున్నారు. 1988-89 విద్యా సంవత్సరంలో జంగారెడ్డి ప్రభుత్వం బాలురోన్నత పాఠశాలలో చదివిన విద్యార్థులంతా కలిసి జోసన స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశారు. ఈ సంస్థ మొట్టమొదటగా ఎంచుకున్న కార్యక్రమం HIV సోకిన చిన్నారులకు పౌష్టికాహారం అందించడం. ప్రస్తుతం విశ్వనాథపల్లి నాగవర్మ అనే 19 ఏళ్ల యువకుడికి డోర్సల్ మయల్ అనే వ్యాధి సోకి మంచం పట్టడంతో జోసన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డాక్టర్ సునీత స్పందించి ఆ యువకుడిని తమ సంస్థ కార్యాలయంలో ఉంచి సేవలు అందిస్తున్నారు. 3 సంవత్సరాలుగా అన్ని మంచం మీదే ఆ యువకుడికి. దీంతో పొట్టభాగం నుంచి కాళ్ల వరకు స్పర్శ లేకుండా పోయింది. దీంతో తన శరీరంపై ఏ పురుగు కుట్టినా తెలియదు. ఒళ్ళంతా పెద్ద పెద్ద పుండ్లు పడి ఒంట్లో ఉన్న ఎముకలు కూడా బయటకు కనిపిస్తున్నాయి. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఏటిమొగ గ్రామం. విశ్వనాథపల్లి చెంచయ్య జయముల ఏకైక కుమారుడు నాగవర్మ. కూలి పని చేసుకుని జీవించే వారి కుమారుడికి తన కుమారుడి వైద్యానికి ఎవరైనా దాతలు ఆర్థిక సహాయం అందించాలని అర్థిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. అది నాయలంక మండలం అండి, ఏటిమొగ. నా పేరు జయమ్మ. మాకు ఒక్క బాబేను. బాబుకి 10వ తరగతి చదివేటప్పుడు బాబుకి తేడా చేసింది. బడికి వెళ్తా అయిపోయాడు. బాబుకి బాగోలేదని 3 నెలలు ఇంటి దగ్గర పెట్టి హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో 3 నెలలు ఉంచుకుని ఆపరేషన్ చేశారు. ఎందుకు ఆపరేషన్ చేశారు అసలు ఎటువంటి చేశారు కానీ ఎటువంటి తేడా లేదు, నడవట్లేదు. తీసుకొచ్చినాక మళ్ళీ సంవత్సరానికి 3 సార్లు తీసుకురమ్మన్నారు. 2 సార్లు తీసుకెళ్ళాము. అసలు ఎటువంటి నయం లేదు. లేకపోయేటప్పటికి ఇంటి దగ్గరే పెట్టుకున్నాం. సోమత లేక తీసుకెళ్లే శక్తి లేక ఇంటి దగ్గరే పెట్టుకున్నాం. కూలీనాలు చేస్తాము. మేము ఇంటి దగ్గర కూర్చుంటే జరగదు. పొలం వెళ్తే బాబుకి రేత్రి మాది చిన్న ఇల్లు, పూరిల్లు. బాబుకి ఎలుకలు కరిసి సొరస లేకోకుండా పుళ్ళు పెద్దవి అయిపోయినాయి. బాబుకి తగ్గట్లేదు. అట్లాగే పెట్టుకుని ఇంట్లోనే ఉన్నాము. ఏమి చేసే శక్తి లేక అన్నయ్య గారి కొడుకు మేనల్లుడు చనిపోతే ఒక మేడం వచ్చింది డాక్టర్ గారు. ఆమె ద్వారాగా ఒక సంస్థ ద్వారాగా తీసుకొచ్చింది.
కొంచెమన్నా ఏదన్నా సహాయం అడిగి హెల్ప్ చేయాలని మేడం తీసుకొచ్చింది. మరి ఆ మేడం ద్వారాగా మరి ఎక్కడికన్నా వెళ్తే ఏమన్నా బిడ్డకి ఏమన్నా స్వస్థత దొరికిద్దేమో అని మాకు కూడా ఆశ చాలా ఉంది. మరి మీరు కూడా మీ అందరికీ మీ దయించి మాకు కోరిన సహాయం ఏమన్నా చేసి మా బిడ్డని క్షేమంగా డాక్టర్ల ద్వారాగా మా బిడ్డని కొంచెం నయం చేస్తారని మీ అందరికీ నమస్కారం. అందరిలాగా తనకు కూడా మంచిగా చదువుకుని నడవాలని ఉందని, డాక్టర్లకి అంతుబట్టని వ్యాధితో చనిపోవాలనిపిస్తుందని, దాతలు తనను బ్రతికించాలని కోరుతున్నాడు నాగవర్మ. నా పేరు నాగవర్మ. నేను 4th క్లాస్లో రెసిడెన్స్ స్కూల్లో చదువుకున్నాను. మోపుదేవి రెసిడెన్స్ స్కూల్లో చదువుకున్నాను. 9th క్లాస్ వరకు చదువుకుని 10th క్లాస్ మా ఊర్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 2 నెలలకి స్కూల్కి వెళ్తూ పడిపోయేవాడిని. తర్వాత 2 నెలల తర్వాత నిమ్స్ హాస్పిటల్కి వెళ్తే ఇట్లా ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగినా సరే కాళ్ళు స్పర్శ లేదు. 3 సంవత్సరాలు అయిపోతుంది. ఎలాంటి సాయం ఎవరు అందించలేదు. పుళ్ళు పడిపోయినాయి. వెనక బోన్స్ కూడా బయటకు వచ్చేసినాయి. అస్తమానం పడుకొని ఉండటం వల్ల ఈ గుడ్లో మామూలుగా నీరు పుళ్ళు పడిపోయి బోన్స్ బయటకు కనిపిస్తున్నాయి. ఇంటికాడ వాళ్ళకి చూపించే ఆర్థిక సాయం లేదు. ఎవరైనా ముందుకొచ్చి సాయం చేస్తే నేను కూడా అందరిలాగా చదువుకోవాలని ఉంది. పైకి లేచి అందరిలాగా నడిచి తిరగాలని ఉంది. ఎవరైనా దాతలు సాయం చేసి నాకు వచ్చిన రోగం ఏంటో తెలుసుకుని వైద్యం చేపిస్తే వాళ్ళకి రుణపడి ఉంటాను. మా అమ్మ మా నాన్నలు కూలికి వెళ్తే తిన్నట్టు లేకపోతే లేనట్టు. 3 సంవత్సరాల నుంచి మా అమ్మ ఎక్కడికి బయటికి వెళ్ళటానికి వీలు ఉండదు. వెళ్ళినా సాయంత్రానికి తిరిగి వచ్చేసే పరిస్థితి. నన్ను కనిపెట్టుకునే ఉండాలి. ఎప్పుడు చాలా బాధపడుతుంది. స్పందించే ప్రతి ఒక్కరూ సాయం చేయాలనుకున్న ప్రతి వ్యక్తి జ్యోత్స్న స్వచ్ఛంద సంస్థ వారిని సంప్రదించవచ్చు. లేదంటే ఆ సంస్థ అధ్యక్షులు దల్లి రవీంద్రారెడ్డి ఫోన్ నంబర్లైన 9396224205, 9248451647లకు ఫోన్ చేయొచ్చు. అబ్బాయికి 3 సంవత్సరాల క్రితం స్కూల్లో చదువుతూ ఉండగా పెరాలసిస్ వ్యాధి సోకింది. అది నిమ్స్ డాక్టర్లు స్పైనల్ కార్డ్కి ట్యూబర్క్యులోసిస్ ఎఫెక్ట్ అయింది అనుకుని సర్జరీ చేశారు. కానీ ఆ సర్జరీ ద్వారా అబ్బాయికి ఇంప్రూవ్మెంట్ రాలేదు. అబ్బాయి 3 సంవత్సరాల నుంచి పెరాలసిస్ తోటే మంచం మీదనే ఉన్నాడు. 3 సంవత్సరాల నుంచి మంచం మీదే ఉండడం వల్ల చాలా బెడ్ సోర్స్ అయినాయి. అంతకంటే నికృష్టకరమైన బాధాకరమైన సంగతి ఏంటంటే తల్లిదండ్రులు కూలీనాలి చేసుకోవడం కోసం బయటకు వెళ్తుండడం వల్ల, నిరుపేద కుటుంబం అవడం వల్ల అబ్బాయికి స్పర్శ లేకపోవడంతో కీటకాలు, ఎలుకలు అవన్నీ కొరికేస్తున్న అబ్బాయికి స్పర్శ తెలియకపోవడంతో ఉన్న బెడ్ సోర్స్ చాలా పెద్దవైపోయినాయి. అబ్బాయికి ఉన్న థై బోన్స్ అంటే ఫీమర్ బోన్స్, వెనుకలు ఉన్న స్పైనల్ కార్డ్ అంతా బయటికి ఎక్స్పోజ్ అయిపోయింది. సో మా సంస్థ ద్వారా మేము ఆ కుటుంబానికి హెల్ప్ చేయాలనుకొని గత 4 రోజుల క్రితం బర్డ్స్ హాస్పిటల్